వచ్చిన తర్వాత నేను చెయ్యను, నాకిష్టం లేదంటే కుదరదు. నాకు ఇష్టం లేదు సార్, నన్ను వదిలేయండి. చెయ్యాలే. వదులు వదులు. ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరా ఎదవని ఎదవని నేను మాట్లాడుతున్నాను కదా. అమ్ముడు లే లే మళ్ళీ లేరా, నేనున్నాను కదా. లేమ్మా, నువ్వు వదలరా, వదులు. యాదవ, ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా? నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి. 100 మంది అమ్మాయిలున్నారు. కూర్చో 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 బంగారం. కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా. ముందెవరు ఒప్పుకోరు, కానీ ఏడొప్పిస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, వాడి పేరు మంజు. హాయ్ చెప్పు. వీడు కొడతాడు, వీడియోలు తీస్తాడు, టార్చర్ చేస్తాడు. ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం. డెసిషన్ నీదే. నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే. కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికే, ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా. నువ్వు అంతే. मेरा नाम नारायण पटवारी, आपका नाम क्या है? నందిని. నందిని. వాహ్, స్వీట్ నేమ్. ఇప్పుడు చెప్పరా, ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలనో. నవ్వుతావేంట్రా, చెప్పు. నాకు అమ్మాయి కావాలి. అమ్మాయా? ఐ నీడ్ ఏ ప్రాస్టిట్యూట్. ఏ అలవాటు లేనుడు సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు? నీ వల్ల వద్దా కాదా? నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్దు. అడక్కడక్కడిగావు, అల్లాడిచ్చేస్తా చూడు. మనకి ఇక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో. బాబు భద్రం ఎక్కడమ్మా? దా. ఫస్ట్ టైం అండి. ఎన్నాళ్ళు ఖాళీగా పెట్టారండి, అలా ఎండ పెట్టకూడదండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి బాబు మీరు. లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి. ముందు సొందులో తోడు వచ్చింది అనుకోండి, అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు. ఏమంటారు? అందుకే నిన్ను పిలిచింది. బాగుంది, ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి పెట్టండి. ఏం మాట్లాడుతున్నా మీరు? అవన్నీ పాత రోజులు. ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి? ఉంది. అది తీయండి, చెప్తాను బుజ్జిమండి బయటికి. ఒక యాప్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేయండి. పేరేంటి? లపాకి. లపాకినా? లపాకియే. ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా? ఉందండి బాబు, ముందు డౌన్లోడ్ చేయండి. చేయరా. అయిందండి. అక్కడ ఒకటి గమనం చూసారా? ఓకే. కరెంట్ లొకేషన్, దాన్ని నొక్కండి. ఆ చుట్టూ చుక్కలు కమడతా చూసారా? అవన్నీ లోపాకిలే. ఏంటి అన్ని? అన్ని. అవునండి బాబు, అక్కడ రింగ్ దెబ్బల ఆప్షన్ చూసారా? దాన్ని నొక్కారనుకోండి, దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి. ఆ తర్వాత మీ ఓపిక. నొక్కండి ఒకసారి. నొక్కరా. నొక్కండి బాబు. ఏమంటావయ్యా, అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా ఎక్కించేసుకుంటాం? ఓ, మీ ప్రాబ్లం అదే. ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి, ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అయిందండి. అయింది. ఆ పేరు ఫోటో ఉందా అండి? వచ్చింది. కొంచెం స్క్రోల్ చేయండి. హైట్, వెయిట్, వైటల్ స్టాటిస్టిక్స్, దాంతో పాటు ఎథెన్సిటీ, సోషల్ ర్యాంక్ రా కాదా, ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. ఎంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారో నాకు తెలియదు. ఇదే ఉందండి బాబు, ఇది జస్ట్ 4G. ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది. 10G వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది సార్ మీకు? మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైప్ లోని, నచ్చింది అనుకోండి, చేయి పట్టు బయట లాగేయడమే, వచ్చేస్తుంది. లాగే వచ్చా? లాగేచ్చు. అలా కాదు గురు, లాగుతాం వచ్చేస్తది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనేస్తుందా? బ్రిలియంట్ క్వశ్చన్. ఉండరా, బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా, ఓ పెద్ద ఇల్లు ఉంటుంది, అక్కడ 10 మంది అమ్మాయిలు నించొని ఉంటారు. మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటిది మీకు ఎంత సాడిజం ఉంటుంది అనుకోలేదండి. సాడిజం అంటే ఏంట్రా? సాడిజం కాకపోతే ఏంటండి? మీకోసం 10 మంది అమ్మాయిలు లైన్ లో ఉంచోవాలా? దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా? దీనేండి మేలీగో అంటారు ఇంగ్లీష్ లోని. నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్మి వేసుకుందరు కానీ రండి. ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా ఉండబోతుంది కదండి. మామిడికి అలా కుదరదు భద్రం, డైరెక్ట్ గా చూడాల్సిందే. అండి, ఈ ఓల్డ్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే. నేను చెప్పాగా అంటే చెప్పేసరి ఇలా నెమ్మదిగా కాదు, కొంచెం ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు, కంగారు ఎందుకు మీకు? నేను తీసుకెళ్తాను. డేట్ అయితే బుకింగ్ క్లోజ్ అయిపోయింది. 24/7 సర్వీస్ అక్కడ.
ఇదిగోండి మీరు అడిగిన ఇల్లు రండి. మామూలు కూడా లోపల రండి. ఏ అమ్మాయి నచ్చిందండి? నాకెవరూ నచ్చలేదండి. పర్లేదండి, మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు, మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే. థ్యాంక్ యూ అండి. నేను తొక్కుతా. ఎవరిని? ఆ రెడ్ డ్రెస్ ఇందాక నుంచి అది అలా చూస్తుంది. అలా చూస్తున్నా అస్తం కొడుతుంది బాబు. ముందు పెద్దలేమండి. చూసారా కురడానికి పాసుకున్నాడా? చాలండి, ఎక్కువ రే 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 ఆపరే రే రే ఆపరా అని పడిపో. అమ్మాయిని చూపిస్తానన్నా. రే కొత్త వాళ్ళు ఉన్నారా? Done. ఇది ఓకేనా? కొత్త సరి దిగిందంటే బాబు. రండి 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 త్వరగా. ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు. త్వరగా. అవునండి బాబు, రండి. కమలా ఎలా ఉన్నా? నాకే రావా? సరేగా బాగున్నావా? రండి చూడండి. నాకు ఈ అమ్మాయి ఓకే. దా వచ్చే. ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళండి. మరి మీకండి? ఊహు ఊహు ఏంటి మాస్టర్? ఊహు నచ్చలేదు భద్రం గారు. నచ్చకపోవడం పెట్టండి. 15 రోజుల నుంచి తిరగని కొంపలేదు, చూడండి అమ్మాయి లేదు. అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగుని చిలకలు చూపించాను. ఎక్కడికి వెళ్ళినా ఒకటే పాట, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి? నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది కాదండి. బిగ్ ఇష్యూ ఫర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి. ఏంటండి మాకు ఈ టాచర్? భద్రం గారు కాప్ పడకండి, నేను చెప్పేది వినండి. ఏంటి చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి? ఎక్కడ చూసు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదో ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తేనండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డస్ కి కలరు కాదు. పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు, కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు పరమట్టండి మాస్టర్, పరమట్టండి. ఈ మల్టీ స్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. మీకు దండం. భద్రం గారు నా మాట వినండి. మీకు కూడా దండమే. భద్రం గారు ఇలియానా అంట, కాజల్ మధ్యలో వదిలేసాడేంట్రా? అంట. ఏంట్రా చూస్తున్నావు? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు ఎతికే అమ్మాయి అమ్మాయినా? ఏమోరా, ఫేస్ చూడలేదు, ఇందని చడి తిరిగే ఉంది. నేను మారుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా. రే దాని డ్రెస్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో. అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతాము. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు దా. ఏంటే వస్తావా? ఏమనుకున్నారా? ఏమనుకున్నావు? ఏమైందండి? నా డ్రెస్ అంట, మిడ్ నైట్ అంట, లపాకి అనుకుంటున్నాడు. తొంత పట్టుకుని రేయ్, అలా అనుకోవడం తప్పు కదా. ఏమనుకున్నావు బే? ఎంత మాత్రం కొట్టేస్తా అది? రే ఆడపిల్ల అంటే అనుకుంటున్నారా? ఏంటి? ఏంట్రా? హలో చెప్తున్నా కదా, వెళ్ళండి. రేయ్, చూస్తారా? చూసుకుంటా మీ సంగతి. వెళ్ళ. ఏంట్రా నువ్వు చూసేది? నడు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది. ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. Useless fellows. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు అండి. ఏం కాదా? అటో ఇలా రా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. రా, వెళ్తావా? వెళ్ళి దింపేసారా? నాకేం తెలుసు కదా, లపాకి కదా. రేయ్. నాకు డౌట్ గానే ఉంది. బానే ఉందిరా. ఎవరా మీరు? టూలెట్ బెడ్ చూసి వచ్చామండి. రెంట్ కి రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచులర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్. అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట. సార్ రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచోళ్ళం సార్. అవును నాన్న, మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు. మీరా? హాయ్, వీళ్ళు నీకు తెలుసా? అదే రాత్రి చెప్పానే, ఇద్దరు కుర్రోళ్ళు నన్ను సేవ్ చేశారని. అది వీళ్ళే. అంతకు ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు? ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్. సిగరెట్ కాలుస్తాడు, దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే. మీకు అలాంటివి వెళ్ళలేవు కదా సార్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ అండి, సాఫ్ట్వేర్. నేను ఒక 2 చెప్తాను, బేరం ఆడకూడదు. ఆడం సార్. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్.
మీ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా. చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. సార్ Sorry, sir. ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నాన్న, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి ఇదేమో బాత్రూమ్ బెడ్రూమ్ మేము కూడా గుర్తుపట్టగలమండి, కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటుంటాం. నా పేరు శ్రావణి, మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. తిరుందా? ఒక్క నిమిషం. Can you recheck the code? Because today is the last day and we have to submit it. ఫోన్ ఎవరు? భద్రం. సార్ నేనే సార్. సారీ సార్, నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను. ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి. మీ ఒంటరి పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఈ సిటీలో 100% సక్సెస్ లేచిన ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళాను, కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని ఒక కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను. అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి. అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. Okay. పండు మా ఫ్రెండ్ సత్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాస్టరు ఆ భుజమండి తీయండి, తీయండి తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కార్డ్ అండి. హ్యాపీయా? భద్రం గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ కదా? అండి. మొత్తానికి పట్టిస్తాం. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి? గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేనెవరో తెలుసా? ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని. సింగిల్ స్వైప్ లో కొంప మొత్తం కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలా